ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు గుర్తుందా అజయ్, పొలం దగ్గర పాత బావిలో బాబాయ్ నీకు ఈత నేర్పించాలని చూస్తే నీ నిక్కర్లో చాప దూరింది. నువ్వు గంతులేసి అలర్ చేసావు. ఈజ్ ఇట్ అజయ్ అల్లరి చేసేవాడా దాదా? నీరజ్ ఇప్పుడు ఇలా సీరియస్గా ఉన్నాడంతే. అప్పుడు స్కూల్లో 5th క్లాస్లోనే అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు తెలుసా? నోనో, అది రాసింది వెంకట్ గాడు, నా మీద నెట్టేశాడు రాస్కే. అవునా? మరి హారర్ స్టోరీ విని బెడ్ తడిపేశావు, ఆ విషయం ఏంటి? కమ్ ఆన్ బ్రో, దట్స్ సో సిల్లీ. అది చిన్నతనం కదా. అయినా నువ్వే స్టోరీ నేరేషన్ అంత భయంకరంగా చెప్పేవాడివి. ఏంటజయ్, ఆర్య సార్ హారర్ స్టోరీస్ కూడా చెప్తారా? ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉన్నాడు, అప్పుడు చాలా టీజ్ చేసేవాడు. అసలు ఎలా చెప్పేవాడో తెలుసా? అర్ధరాత్రి ఓడల మర్రి కొరివి దెయ్యం అంటూ యాక్ట్ చేస్తూ భయపెట్టేవాడు మమ్మల్ని. ఒకసారి నేను నీరజ్ అన్నయ్య ఏదో తిరణాల సంథింగ్ జాతరకెళ్ళాం. అప్పుడు నీరజ్ మిస్ అయ్యాడు. తీరా చూస్తే వీధి నాటకాల బ్యాచ్ దగ్గర డాన్స్ వేస్తున్నాడు. నాకేం గుర్తులేదు, నాదసలే బ్యాడ్ మెమరీ. అజయ్, నీకు అమావాస్య హారర్ స్టోరీ గుర్తుందా? మీ ఫ్రెండ్ని కూడా ప్రాంక్ చేశాం. ఎస్ ఎస్ ఎస్, అది పూర్తిగా గుర్తు రావట్లేదు. టెల్ ఓకే. ఒక ఊర్లో ప్రతి అమావాస్యకి ఒక మర్డర్ జరిగేది. ఏయ్, నాకేం కాలేదు కదా, నాకేం కాలేదు కదా స్వామి. నీకేం కాలేదు కదా? నీలాగే నీ బండి కూడా బ్రేకులు లేవా? ఎందుకు లేవు? లక్షణంగా ఉన్నాయి. మరి బ్రేకులు వేయొచ్చుగా. బ్రేకులు వేస్తే బావిలా పట్టుకునేవాడు కాదు కదక్క. ఇంకొకసారి అక్క బావా అన్నావో ఈ బట్టల మూటతో బాధేస్తాను. సవతలయ్యాక ఎలాగూ గొడవ పడాల్సిందే. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఉంటుందిలే. ఇంటికి ఎక్కడికి బయలుదేరారు అని నీకు చెప్పాలా? ఏట్లో పోతున్నాం, వస్తావా? సామి పిలవాలే గాని ఏట్లోకి ఏం కర్మ, ఏకంగా ఆకాశానికైనా సరే ఎగురుకుంటూ వస్తా. నువ్వు ఎప్పుడు ఇలా చాటర్ బాక్స్ లో బాగుతూనే ఉంటావా?
అందరితో ఏం వాగను. మనమందరం అంటే ఒక ఫ్యామిలీ కదా. ఏంటికో సిస్టర్స్, మీరు కూడా ఏట్లోకేనా? మిమ్మల్ని చూస్తే భర్తలు ఉతికేలా ఉంటారు కానీ మీరు బట్టలు ఉతికేలా ఉండరు. ఏ నీకేమైనా డౌటా? ఎలా ఉతుకుతామో వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. ఆయన తనతో మనకెందుకు, పోదాం పదా. ఏంటి ఇలా బై వాక్ వెళ్తారా? లేదు, చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసాం, వస్తుంది. హ? అబ్బో, సామి ఎటకారం చేస్తున్నారు. చూడండి, మీరు ఇలా నడుచుకుంటూ పోతే 1.5 hours వెళ్ళడానికి, ఒక 3-4 hours బట్టలు వాష్ చేయడానికి, మళ్ళీ ఇంకో 2 hours తిరిగి రావడానికి సరిపోతుంది. అంటే రిటర్న్ లో అలసిపోతారు కదా, సో మళ్ళీ ఒక 1/2 hour డిలే అన్నమాట. దాదా మరీ అంతసేపు అంటే పొలంలో ఉన్న మన వరకు ఆగిపోతుందేమో. నేను అదే ఆలోచిస్తున్నాను నీరజ్. నేనుండగా ఆలోచన ఎందుకు సామి? ఈ బండి మీద తీసుకెళ్తాను కదా. అక్కర్లేదు, ఎంత లేట్ అయినా మేము నడిచే వెళ్తాం. సామి, అక్క అంత దూరం నడిస్తే అక్క కాళ్ళు బొబ్బలెక్కచ్చు, దారిలో ఏ ముళ్ళు గుచ్చుకోవచ్చు. పాపం. అయితే మా వదినమ్మని తీసుకెళ్ళండి. నీరజ్, మీరా మానసి కూడా ఇబ్బంది పడతారుగా. దట్స్ నాట్ ఫెయిర్. ఓ అంతే కదా. నేను ఒక అద్దరిపోయే ప్లాన్ చెప్తాను. నా బండిలో మన ముగ్గురం వెళ్దాం. ఈ 2 జంటల కోసం ఇంకో 2 2-wheelers తెప్పిస్తాను. దట్స్ బెటర్. నేను నీతో రాను. నాతో రాకపోయినా మీ ఆవిడకి తోడుగా అయినా రాసామే. సర్లేండి సార్, అవసరం మనది కదా, వెళ్దాం. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే అను. ఒక్క నిమిషం. హలో అలీబాయ్, నువ్వు రెంట్కి 2-wheelers ఇస్తావు కదా, ఓ 2 2-wheelers పంపించు. అదే ఊరికి కొత్తగా వచ్చారు కదా ఆర్యబాబు, వాళ్ళింటికి. వాళ్ళకి వెహికల్స్ వస్తాయి, మనం బయలుదేరదామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.